ఈరోజు అమ్మ ఆదర్శం యూత్ మంచిర్యాల జిల్లా వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యకలాపాలు ఏంటి, గతంలో వీరు ఏమేమి చేశారు, ఎప్పుడు స్థాపించారు అనే విషయాలు మనం కూలంకుషంగా తెలుసుకుందాము. మరి స్వచ్ఛంద సంస్థలను మనం అందరము కూడా ఆదరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. ఆర్థికంగా ఉన్నా కూడా కొందరు సేవ చేయలేరు. ఇటువంటి సేవ చేసే యువ బృందానికి మనం సహాయ సహకారాలు అందించాలి. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనం లోపలికి వస్తున్నాం. మరి ఇక్కడ ఈ యువ బృందం అంటే అమ్మ ఆదర్శ యూత్కు సంబంధించిన యువ బృందం రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన వివరాలు లోపలికి వచ్చి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టున్నది. బాబు, రిజిస్ట్రేషన్ అమ్మా ఇక్కడ ఇప్పటి వరకు ఎంతమంది చేసామా? 76. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు యువత ముందుకొచ్చి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో అవయవదానం అంటే అన్నదానము, నేత్రదానము, వస్త్రదానము, భూదానము, గోదానము, ఎన్నో రకాల దానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని దానాలు ఉన్నా కూడా అన్నం లేకుండా బ్రతకొచ్చు, భూమి లేకుండా బ్రతకొచ్చు, బట్టలు లేకుండా కూడా బ్రతకొచ్చు ఫ్రెండ్స్. కానీ మనిషి జీవించడానికి ముఖ్యమైన జీవనాధారమైన రక్తం అనేది లేకుంటే మనిషి జీవనముకు, మనిషి మనుగడకు చాలా కష్టం ఫ్రెండ్స్. అటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఈ అమ్మ ఆదర్శ యూత్ వారిని మనము అందరి తరఫున అభినందిద్దాం. అదే క్రమంలో మరి వీరికి సంబంధించిన వారు ఇక్కడ రక్తదాన సంబరంలోకి వచ్చామండి, హాల్లోకి. మరి ఇప్పటి వరకు ఎంతమంది ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి యువకులకు స్ఫూర్తివలు ఈ విషయాలన్నీ మనం కూలంకుషంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మనము ఇక్కడ చూస్తే చాలామంది యవ్వన బృందం వారు మరి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే రక్తదానం చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటో కూడా మరి వీళ్ళకు తెలుసో లేదో, కానీ ఒక 50 సార్లు బ్లడ్ డోనర్గా ఉన్న నాకు తెలుసు ఆ విషయాలు. లోపలికి రండి ఫ్రెండ్స్, చూద్దాం. అయితే ఇక్కడ మన సీఎం గారి బ్యానర్ కనబడుతుంది. ఎస్, అంటే బహుశా మన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించి ఈ యూత్ వాళ్ళు ఈ శిబిరం నిర్వర్తిస్తున్నారు అని అనుకుంటున్నాం. తెలుసుకుందాం ఆ విషయం. చూడండి పిల్లలు. బాబు రవికుమార్, హౌ యూ ఫీల్ బ్లడ్